గజ్వేల్ నియోజకవర్గం ఆర్&ఆర్ కాలనీ వేముల ఘాట్ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ వేముల ఘాట్ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు పేట బాబు, శివలింగు కృష్ణ మాట్లాడుతూ నాగర్ కర్నూల్లో రజక కుటుంబానికి చెందిన 2 నెలల పసికందును పొట్టన పెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని, లేని ఎడల గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీ నుండి నాగర్ కర్నూల్ వరకు పాదయాత్ర చేసి నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామన్నారు. బాధితులకు 20 లక్షల రూపాయలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కమ్మెర గ్రామానికి చెందిన ఒక దళిత రజక కుటుంబానికి చెందిన కుటుంబీకులు దేవ దర్శనానికై దేవుణ్ణి దర్శించుకుందామని, దేవునికి దండం పెట్టుకుందామని ఆ దేవ దర్శనానికి పోతే కొంతమంది అగ్రకుల నాయకులు, రెడ్డిలు లోపలికి పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. మేము 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పోనిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సాగలి ఐలమ్మ కుటుంబ వారసులుగా ప్రశ్నించే గొంతుకుంది కాబట్టి, అయ్యా మేము 100 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఇక్కడ టికెట్ ఉందా, ఇక్కడ టోకెన్ ఉందా, మేము 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళను ప్రశ్నిస్తే, వాళ్ళని అడిగితే వాళ్ళు జీర్ణించుకోలేక ఆ కుటుంబీకులను, ఆ కొడుకును, ఆ తల్లిని కొబ్బరికాయలు ఉండే రూమ్లకు తీసుకుపోయి వాళ్ళు ఇష్టానుసారంగా ఒక 2 గంటల సేపు, 3 గంటల సేపు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ, తల్లిని, చెల్లిని, అక్కను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా, నానా బూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అయ్యా ఎందుకు కొడుతురు, మా భర్తను ఎందుకు కొడుతురు, మా అన్నను ఎందుకు కొడుతురు అని వాళ్ళ చెల్లె, వాళ్ళ భార్య అక్కడికి పోయి మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు ఈయనని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టిరు తప్ప వీళ్ళ మాటలు వినలే. అయ్యా మా భర్త చనిపోయేటట్టుండు, మా అత్తమ్మ చనిపోయేటట్టుంది, మాకు 2 నెలల పిల్లు ఉంది, కనీసము నేను బాలంతను, ఒక పచ్చి బాలంతను, 2 నెలల పిల్లు ఉంది, మాకు 2 నెలల పాప ఉంది, ఈ పాప ముఖం చూసన్నా మా భర్తను ఇడిచిపెట్టండి, మా అత్తమ్మని ఇడిచిపెట్టండి అని ఆమె ఆ 2 నెలల పిల్లని కొంటపోయి వాళ్ళ కాళ్ళ కాడేసినా కానీ వాళ్ళకి కనికరించలేదు. ఆ 2 నెలల అమ్మాయిని వాళ్ళ కాళ్ళతో తన్నిర్రు, వాళ్ళ కాళ్ళతో కొట్టిర్రు. ఆ కొట్టిన అమ్మాయిని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 1 రోజు ట్రీట్మెంట్ తీసుకొని ఆ పసికందు మరణించడం జరిగినది. మేము అడుగుతూ ఉన్నాము, ఇయ్యలు సాకలళ్ళు గుళ్ళకు రంగులేనికే పనికొస్తారా, దేవునికి మొక్కనికి పనికిరారా అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ఇంకా రెడ్డి వ్యవస్థ, ఇంకా ఎన్ని రోజులు మీ అరాచకాలు, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం మీకు వర్తించదని మేము అడుగుతూ ఉన్నాం. 2 నెలల పసికందును కాలుతోని తన్నుడు మీకు ఏమాత్రం కనికరం లేదా? మీ ఇళ్ళల్లో పిల్లలు లేరా? మీకు భార్య లేదా? మీకు చెల్లె లేదా? మీకు అక్క లేదా? మీ అక్కల లెక్క మేం కాదా? మీ భార్య లెక్క మేం కాదా? మీకెందుకు మా మీద కనికరం లేదని ఎస్సీ, ఎస్టీ, బీసీల తరఫున మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టిరు, ఆ ఇష్టానుసారంగా కొట్టి పసికందు సావుకు కారణమైనటువంటి వారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరని మేము తెలంగాణ డీజీపీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, కేవలం 3 మాత్రమే తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు. మిగతా 8 మంది కొట్టిర్రు. 8 మందిలో 3 దొరికిరా? మీకు 8 మందిలో 3 దొరికిరా? మాకు అవకాశం ఇవ్వండి, మా తెలంగాణ రజక సంఘానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళు తెలంగాణలో ఎక్కడున్నా తీసుకొచ్చి మేము ముంగట పెడతాం. వాళ్ళు శిక్షించరా? మిమ్మల్ని వాళ్ళని శిక్షించరా? వాళ్ళని జైలుకి పంపించరా? ఈ దిశా చట్టాలు వాళ్ళకి వర్తించాయని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతూ ఉన్నాం. మేము ఆ పసికందు చనిపోయింది ఎంబడే వాళ్ళ మీద యాక్ట్ చట్టం వర్తింపజేసి వాళ్ళని జైలుకు పంపించాలి, వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యతలు ఎవరైతుర్రో ఆ బాధ్యతలకు మెరుగైన వైద్యం చేయించి ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఒక 20 లక్షల ఎక్స్‌రెన్స్ ఇవ్వాలి బాధిత కుటుంబాలకి అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేసి ఆ అగ్రకుల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆధిపత్య నాయకులు ఎవరైతే ఉన్నారో మునుముందు ఇలాంటి జరగకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా
ఉండాలంటే మేము గజ్వేల్ గడ్డ నుంచి ఒకటి పిలుపునిస్తూ ఉన్నాం. వారిని గిట్లా శిక్షించకపోతే, వాళ్ళకి గిట్లా చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద చూపించకపోతే, ఈ బాధిత కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్‌రెన్స్ ఇవ్వకపోతే గజ్వేల్ గడ్డ నుంచి పిలుపునిస్తూ ఉన్నాము. నాగర్ కర్నూలుకు మేము పాదయాత్రగా వచ్చి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఇంకా ఎన్ని రోజులైనా పోరాడతాం. ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా రజకుల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలులో 18 తారీఖు నాడు ఒక పసికందును హత్య చేసిన కారణంగా మేము ఈరోజు R&R కాలనీ రజకుల అందరము ఈ ర్యాలీని జరుపుకోవడం జరుగుతుంది. ఆ పసికందును హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేసేంత మట్టిదాకా ఈ పోరాటం ఆగది. మేము కూడా అక్కడికి వచ్చి ధర్నాలు చేసి అరెస్టు చేసేంత మట్టికి అక్కడి నుంచి మేము కదలము. కావున ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అక్కడున్న పోలీసులను పెద్దవారిని కూడా మేము వేడుకుంటున్నాము. ఇది ఎందుకు అరెస్టు చేసినాక ఇన్ని రోజుల దాకా కూడా హత్య చేసిన వాళ్ళని అరెస్టు చేస్తలేరంటే ఇంట్లో ఏదో కుంభకోణం నడుస్తుందని మా అందరికీ తెలుస్తుంది. కావున మీరు కూడా ఒక వ్యక్తిత్వం, మీ అక్కలు మీ చెల్లెళ్ళు మా చెల్లె కూతురికే జరిగింది అన్యాయం అని మీరు కూడా సాయం చేసి హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేయండి దయచేసి. మీరు అరెస్టు చేయకపోతే మేము గజ్వేల్ నుండి R&R కాలనీ నుండి మేము కూడా వచ్చి మీ నాగర్ కర్నూలులో అడ్డబెట్టి ధర్నాలు చేస్తాము, ర్యాలీలు చేస్తాము. వాళ్ళను అరెస్టు చేసేదాకా ఈ పోరాటం ఆగదు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.